సుభాష్ చంద్రబోస్ తల్లి పేరు ప్రభావతి. ఆమె కన్నవారిది ఉత్తర కలకత్తాలో హత్కోలా ప్రాంతం. వారిది సాంప్రదాయబద్ధమైన దత్త కుటుంబం. ఆమెకు 8 మంది మగపిల్లలు, 6 ఆడపిల్లలు. వారిలో సుబాను 9వ బిడ్డ. ఆమె మంచి సంకల్ప బలంతో పాటు సున్నితమైన వాస్తవ దృష్టి, నిశితమైన లోకజ్ఞానం గల స్త్రీ కాగా, ఆమె ఆదర్శప్రాయమైన పద్ధతిలో తన యావత్తు కుటుంబ వ్యవహారాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేది. శరత్, సుబానులు మన దేశం స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో అనుభవించిన బాధలను, చేసిన త్యాగాలను ఆమోదించటంలో ఆమె భర్త ఎంతో ధీరోదాత్తతను ప్రదర్శించారు. 1921 డిసెంబర్లో సుబాను చంద్రుని మొదటిసారిగా నిర్బంధించినప్పుడు శరత్కు ఒక ఉత్తరం రాస్తూ, బాబు సుబాను, నిన్ను చూసి నేను గర్విస్తున్నా అన్నాడు జానకీనాథ్. మహాత్మా గాంధీ ప్రజాసేవ సిద్ధాంతం ఎప్పటికైనా భారతదేశానికి స్వరాజ్యాన్ని తెస్తుందని ప్రభావతి నమ్మింది. అదే సమయంలో తన కుమారుని ఏదో ఒక రోజున ప్రభుత్వం నిర్బంధించుతుందని కూడా ఊహించింది. ఈ విషయాన్ని ఆమెయే బయటపెట్టింది.